ఫ్రెండ్స్ మన శిల్పకళ షెడ్ లో అయితే కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. హైలైట్ అసలు మనకి ఇయర్ 2025 లో అయితే మన లాస్ట్ అప్డేట్ లో చూపించిన కొన్ని గణపతులకి అయితే పెయింటింగ్ వర్క్ షురూ అయితే అయింది. ఆల్మోస్ట్ అయితే ఒక 30% అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. పెయింటింగ్ వర్క్ చూసుకోవచ్చు. మన గణపతి లుక్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కలరింగ్ వేసాక. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి టోటల్ గా గణపతికి 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో కలర్ కూడా చూసుకోవచ్చు. మన బ్లాక్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ గణపతికి అయితే ఒక 20% కలరింగ్ అయితే పూర్తయింది చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు మన ఫ్రెండ్స్. అట్లానే ఈ షెడ్ లో వర్క్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే అక్కడ ఇంకో షెడ్ అయితే ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ అక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మన శిల్పకళ షెడ్ లో అయితే. ఆ షెడ్ కూడా అయితే వెళ్ళి అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా మనకి ఇక్కడ గణపతికి అయితే చేతిలో శేషనాగుని కూడా అయితే ఇచ్చారు. మన గణపయ్య మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అవుతుంది. హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్. ఫ్రెండ్స్ ఈ రోజు నేను వచ్చేసి అయితే కోరుట్ల మన శిల్పకళ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. మన శిల్పకళ ఆర్ట్స్ షెడ్ లో అయితే గణపతులకి పెయింటింగ్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి గణపతులు ఎన్ని మేకింగ్ జరిగినాయి ఏంది అని అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం. అట్లనే ఈ రోజు వచ్చేసి మనకి గుడ్ ఫ్రైడే. ఈ ఎండలు కూడా అయితే బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఎవరన్నా జాగ్రత్తగా ఉండండి, ఎండలో అయితే బయటికి రాగమాకండి. ఎండలు చూసుకోవచ్చు, విభత్సంగా అయితే కొడుతున్నాయి ఎండలు. అట్లనే ఇప్పుడు మన శిల్పకళ షెడ్ లో ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి, వర్క్ ఎలా జరుగుతుంది అని అయితే మొత్తం చూసేద్దాం. మనకి లాస్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే గణపతులు పెట్టారు. ప్రెసెంట్ ఆ షెడ్ దగ్గర అయితే ఉన్నా నేను. ఈ షెడ్ లో ఎన్ని గణపతులు ఉన్నాయి ఏందని అయితే మొత్తం అప్డేట్ అయితే ఇస్తా. చలో పదండి ఫ్రెండ్స్. అట్లనే లోపలికి వెళ్లే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం శిల్పకళ షెడ్ మెయిన్ షెడ్ అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు కదా, అక్కడికైతే వచ్చినాం ఫ్రెండ్స్. లోపలికి రాగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక 12 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. గణపతి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతి అయితే నందీశ్వరుడు మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్ డ్రాప్ కూడా అయితే చూసుకోవచ్చు. మనకైతే శివలింగం పైన అయితే మనకి 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది గణపతి లుక్. టోటల్ గా గణపతి హైట్ వచ్చేసి కూడా 12 ఫీట్స్ అయితే. అట్లనే ఇటు పక్క అయితే చూసుకోవచ్చు మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. లాస్ట్ అప్డేట్ లో చూపించిన కదా ఫ్రెండ్స్ గణపతులకి అయితే దాదాపు ఒక 30% అయితే కలరింగ్ అయితే పూర్తయింది చూసుకోవచ్చు. మనకి లైన్ మొత్తం అయితే ఏ గణపతులు మనకి 2025 లో అయితే మనకి కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది మన శిల్పకళ షెడ్ లో. ప్రజెంట్ చూసుకోవచ్చు ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. గణపతులు కూడా అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు. మనకి ఒక గణపతికి పింక్, ఒక గణపతికి గ్రీన్ అట్లా ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. మన గణపతికి పెయింటింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. పెయింట్ అయితే కలిపి అన్న అయితే రెడీ అయితే చేస్తున్నాడు పెయింట్ కోసం. అట్లనే మన బ్యాక్ డ్రాఫ్ లో గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి టోటల్ గా 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. మన గణపతి బ్యాక్ డ్రాఫ్ చూసుకోవచ్చు. మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు. మన గణపతి కలర్ కూడా అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఇటు పక్క అయితే 5 పడగల శేషనాగుని కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన గణపతికి అయితే ఇప్పుడే ప్రెసెంట్ అయితే ఒక 30% కలరింగ్ అయితే అయింది. పూర్తిగా కలర్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. మీరు వేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ ఫోన్లోకి, వెంటనే అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు నెక్స్ట్ గణపతి. ఈ గణపతి కూడా అయితే రాయల్ లుక్లో అయితే ఉంది. అంటే గణపతి మనకి దర్జాగా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు తలవారని అయితే ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది, ఒక్కసారి చూసుకోవచ్చు. మన గణపతికి ధోతి వర్క్ అయితే పింక్ అయితే ఇచ్చారు. అప్పుడే కలరింగ్ కూడా అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ గణపతులు. ఇంకా మనం లాస్ట్ అప్డేట్ లో చూపించిన గణపతులకే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ముందు అయితే మంచి గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతాయి. అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి జల్దీ ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రెసెంట్ ఏంటంటే మన శిల్పకళ షెడ్ లో అయితే ఇదైతే 12 ఫీట్స్ గణపతి మనకి. అట్లనే అవతల పక్క కూడా అయితే ఇంకా గణపతులు కూడా అయితే ప్రెసెంట్ కలరింగ్ అయితే జరుగుతుంది. మన ఇప్పుడు ఈ శిల్పకళ షెడ్ లో వర్క్ అంటే ఎలా జరుగుతుంది, ఎన్ని గణపతులకి పెయింటింగ్ వర్క్ జరిగింది ఏంది అనే పూర్తి అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ గణపతికి మనకి పగిడి అయితే ఇచ్చారు. మన బ్యాక్ డ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు మనకి ఏనుగులు అయితే ఉన్నాయి. కలరింగ్ అయితే బ్యాక్ డ్రాఫ్ మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది. ధోతి వర్క్ అయితే కలరింగ్ అయితే నడుస్తుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడు మనకి కలరింగ్ జ్యువెలరీ వర్క్ కూడా కలరింగ్ వేసాక పూర్తి కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మన లాస్ట్ అప్డేట్ లో ఫస్ట్ గా చూపించిన గణపతి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. ఈ గణపతి అయితే బ్యాక్ డ్రాప్ లో అన్ని శేషనాగులు అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఈ గణపతికి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం అటాచ్మెంట్ అయితే జరిగినాయి. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు అయ్యే గణపతులు మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి పెయింటింగ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. జాయింట్స్ అనే అటాచ్మెంట్ అయితే జరిగినాయి. వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి గణపతి లాంగ్ డ్రాప్ లో అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెయింటింగ్ వర్క్
అంటే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ప్రజెంట్ ఏంటంటే ఇక ఫస్ట్ ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక 12 ఫీట్స్ గణపతులకి అయితే మేకింగ్ అయితే ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇంకా మంచిగా పూర్తిగా పెయింటింగ్ వర్క్ జరిగి జ్యువెలరీ వర్క్ చేసాక కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, ఒక 20% అయితే కలరింగ్ అయితే జరిగింది. బాడీ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపయ్య కూడా అయితే మనం ఫస్ట్ చూసినాం కదా, అదే గణపతి, సేమ్ గణపతి. మన బ్యాక్ డ్రాఫ్ట్ లో అయితే బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లానే ఇటు పక్కకి అయితే వెళ్దాం. ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతున్నాయి గణపతులు కొత్తవి అయితే చూద్దాం అవి కూడా ఫ్రెండ్స్. ఇక మనం ఫస్ట్ లోపలికి రాగానే చూసిన గణపతి ఇదైతే మనకి నందీశ్వరుడు మీద అయితే గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మనకైతే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అను మొత్తం బాడీ పార్ట్స్ అయితే అన్ని అటాచ్మెంట్ అయితే జరిగినాయి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపయ్య లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతికి టోటల్గా 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇటు పక్క గణపతికి చూసుకోవచ్చు గొడ్డలి. అలాగే వెనకాల బ్యాక్గ్రాఫ్లో మనకి శివలింగం పైన అయితే 5 పడగలు శేషనాగులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. మనకి దాదాపు ఈ గణపతి హైట్ వచ్చేసి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. మన బ్యాక్ డ్రాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు 5 పడగల అంటే బ్యాక్ డ్రాఫ్ట్ మొత్తం శేషనాగులను అయితే వచ్చారు. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. అట్లనే వర్క్ కూడా అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే ఒక్కసారి మీరు కూడా చూసుకోవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే గణపతులు పెట్టారు. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది మన గణపతి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి పైన 5 పడగలు శేషనాగు చూసుకోవచ్చు. మనకి కాన్సెప్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి అయితే మనకి బాలకృష్ణుడి అవతారంలో అయితే ఉన్నాడు గణపయ్య, చూసుకోవచ్చు మీరు కూడా ఫ్రెండ్స్. చూశారుగా మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే కలరింగ్ కూడా అయితే షురూ అయింది. ఇక నెక్స్ట్ అయితే మంచి మోడల్స్ కూడా అయితే మేకింగ్ లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ లో కూడా అయితే మంచి మేకింగ్ అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గణపతి అయితే. గణపతికి టోటల్ గా అయితే మనకి 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు, ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందికి, అది కూడా తామర పువ్వులు అయితే ఇచ్చారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ధోతి వర్క్ అయితే జరుగుతుంది చూసుకోవచ్చు. మనకి ధోతికి అయితే ఇక్కడ పింక్ కలర్ అయితే వేశారు. గణపతికి లుక్ కూడా చాలా బాగుంది. మన ఈ గణపతికి చెవులను పగిడి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు మన కలరింగ్ ఎలా జరుగుతుంది ఏందనేది అయితే. ఒక్కసారి గణపతి లుక్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే మన గణపతికి అయితే టోటల్ గా 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఈ గణపతికి కూడా మనకి పైన పగిడి బ్యాక్ డ్రాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు. మనకి అటు ఇటు అయితే గజరాజులను అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే ఇక మనకి ఈ గణపతికి ఒక 50% కలరింగ్ అయితే ఫ్రెండ్స్. అట్లానే ఈ షెడ్ లో వర్క్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే అక్కడ ఇంకో షెడ్ అయితే ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ అక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మన శిల్పకళ ఆర్ట్ షెడ్ లో అయితే. ఆ షెడ్ కూడా అయితే వెళ్ళి అయితే చూసేద్దాం. అట్లనే ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అట్లనే ఈ ఇయర్ 2025లో మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో ఇది వచ్చేసి సెకండ్ అప్డేట్. ఫస్ట్ అప్డేట్లో మనం బిగ్గెస్ట్ గణపతి చూపించినాం కదా. అట్లనే ఇప్పుడు మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్లో అయితే మంచి గణపతులు కూడా అయితే చూపిస్తా. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదైతే మనకి శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే ఇది లాస్ట్ షెడ్ మనకి. అంటే లాస్ట్ షెడ్ అంటే మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ గణపతులు అయితే చూసినాం కదా, ఆ షెడ్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అయితే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూద్దాం పెయింటింగ్ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని అయితే ఫ్రెండ్స్. ఇక్కడ గణపతులు అయితే దాదాపు మనకి 8 to 12 ఫీట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తాడు. కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. మనకి గణపతికి ధోతి వర్క్ అయితే ఎల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసారుగా మనకి ఇక్కడ గణపతికి అయితే చేతిలో శేషనాగుని కూడా అయితే ఇచ్చారు. మన గణపయ్య మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అవుతుంది. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి. ఇంకా లోపలికి కూడా అయితే వెళ్దాం. లోపలైతే మనకి ఇంకా ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కిరీటం, ఇక్కడ పెయింటింగ్ వర్క్ చూడు తొండం మీద నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మనకి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి అయితే చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి గణపతికి అయితే వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు గణపతి మనకి పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే కలరింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ గణపతి మనకి బజరంగ్ బలి, హనుమాన్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి రాముడు.
అది కూడా మనకి ఏనుగు మీద అయితే రాముడు రామ మందిరంలో అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇంక ఇటు పక్క కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, సేమ్ గణపతి, కలర్స్ చేంజ్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరగట్లేదు ఫ్రెండ్స్, చూసుకోండి. మనకి గణపతి కూడా చూసుకోవచ్చు, మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్గ్రాఫ్లో అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఇది స్టాండింగ్ గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ తల్వార్ పట్టుకొని అయితే నిల్చుంటాడు గణపయ్య. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారుగా మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో అప్డేట్ అయితే. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటా. మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో పూర్తిగా మేకింగ్ అయ్యాక డిస్ప్లే కనుక రెడీ చేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.